నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మునుగోడు ఎన్నిక దగ్గర పడింది. సీఎం కేసీఆర్ బహిరంగ సభ చండూరులో జరగడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాలతో పాటు రాష్ట్రంలోకి సిబిఐ నో ఎంట్రీ అనే వార్తా కథనానికి సంబంధించిన వార్తా కథనాలను మనం చూడవచ్చు. ముందుగా వెలుగు దినపత్రికలో వార్తలను ఒకసారి ముందుగా చూసుకున్నట్టయితే జోడో యాత్రలో రాహుల్ రన్నింగ్ అనే ఫోటోను ప్రచురించడం జరిగింది. రాహుల్ గాంధీకి సంబంధించిన జోడో యాత్ర కొనసాగుతుంది తెలంగాణలో. ఇక రాష్ట్రంలో సిబిఐకి నో ఎంట్రీ, సర్కార్ సీక్రెట్ జీవో, ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలోకి వెలుగులోకి అనే వార్తను చూడొచ్చు. ఇక లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకే సిబిఐకి నో ఎంట్రీ అంటూ బీజేపీ వ్యాఖ్యలకు సంబంధించి విమర్శలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆత్మగౌరవం నిలబెట్టినరు అని చండూరు సభలో నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే 100 కోట్ల డీల్కి సంబంధించి వార్తా కథనం చూడొచ్చు. సీఎంతో ప్రత్యక్షం అవడం జరిగింది 4 రోజుల తర్వాత. ఇక విద్యా వైద్యం పక్కన పెట్టి లిక్కర్ తాగిస్తున్నావు, బెల్ట్ షాపులే సంక్షేమమా కేసీఆర్, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మునుగోడులో లెక్కలేనంత లిక్కర్, ఈసీ ఆంక్షలతో పార్టీల పక్కదారులు అనే వార్తను చూడొచ్చు. ఇక కుప్పకూలిన తీగల వంతెన, గుజరాత్లో 91 మంది మృతి, గుజరాత్లోని మోర్చిలో ఘోరం అనే వార్తను చూడొచ్చు. ఇక గొర్రెలో మంద పెరగకపోయే, మాంసం ధర తగ్గకపోయే అనే ప్రత్యేక కథనాన్ని చూడొచ్చు. ఇక ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత అంటూ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసినా ఇప్పటివరకు దానిపై క్లారిటీ ఇవ్వలేదనే వార్తను చూడొచ్చు. ఇక హలోవీన్లో తొక్కిసలాట 153కు చేరిన మృతుల సంఖ్య అని చూడొచ్చు. ఇవి వెలుగు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చిన వార్తా కథనాలు చూసుకున్నట్టయితే, ఇక ఈనాడులో మొదటి పేజీలో వార్తలను చూసుకున్నట్టయితే చూపించింది కొంతే ఇంకా ఎంత ఉంది, ఢిల్లీ పీఠం కదిలే విషయం ఇది, బ్రోకర్లు 100 కోట్లు ఇస్తామన్న మా ఎమ్మెల్యేలు గడ్డిపోచల్లా చూశారు అనే వార్తను కేసీఆర్ చండూరుకు సంబంధించిన బహిరంగ సభకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఫిరాయింపులపై మాట్లాడే నైతికత మీకుందా, ఆ నలుగురు ఎమ్మెల్యేలో ముగ్గురు ఏ పార్టీ అని కిషన్ రెడ్డి సూటి ప్రశ్నకు సంబంధించిన వార్తను చూడొచ్చు. కేసీఆర్ వెంట వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు అనే విషయాన్ని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించిన వార్తను చూడొచ్చు. ఇక తప్పు చేయనప్పుడు సిబిఐ అంటే భయం ఎందుకంటూ బండి సంజయ్ వ్యాఖ్యలను చూడొచ్చు. ఇక 78 మంది జల సమాధి, గుజరాత్ బ్రిటిష్ కాలం నాటి వంతెన కూలడంతో ఘోరం అనే వార్తను చూడొచ్చు. డబ్బులిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన భాజపా నలుగురు మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకే మోడీ యత్నం అంటూ కాంగ్రెస్ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక సిబిఐ ప్రవేశం లేదు, 3 నెలల క్రితమే సాధారణ సమ్మతిని ఉపసంహరించిన రాష్ట్ర ప్రభుత్వం అనే వార్తను చూడొచ్చు. ఇవి ఈనాడులో వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే మొదటి పేజీలో మొదటి వార్తగా 91 మంది జల సమాధి, కుప్పకూలిన తీగల వంతెనకు సంబంధించిన వార్తను చూడొచ్చు. 100 మందికి పైగా గల్లంతు, వారి కోసం గాలింపు, గుజరాత్లోని మోర్చిలో విషాదానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఒడ్లు కొనడం చేత కాదు కానీ ఎమ్మెల్యేలను కొంటారా, 100 కోట్ల సంచుల్లో పెట్టుకొని వస్తారా, ప్రభుత్వాలను కూలగొట్టే అరాచకం ఎందుకు అంటూ చండూరు సభలో కేసీఆర్ వ్యాఖ్యలు. సిబిఐకి ఎర్రజెండా, కేంద్ర దర్యాప్తు సంస్థకు సాధారణ సమ్మతిని ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక కేసీఆర్ లిక్కర్ స్కామ్ భయం అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు. ఇక సిబిఐ అంటే కేసీఆర్కి భయం ఎందుకంటూ వ్యాఖ్యానించడం ఒకవైపు చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే మునుగోడును చేర్జార్చుకోవద్దు, అక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను చూడొచ్చు. రాహుల్ రన్నింగ్ అనే వార్తను చూడొచ్చు. ప్రాణం తీసిన సరదా, యువకుడిని బలుకొన్న ట్రెజర్ హంట్ గేమ్ అనే వార్తను చూడొచ్చు. తటస్థులు ఎటు గుబులు రేపుతున్న గుమ్మనం, అతి చిక్కని 11% ఓటర్ల అంతరంగం, యువకర్తలే ఊపిరి అనే వార్తను చూడొచ్చు. ఇవి చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ప్రధానమైన వార్తా కథనాలను ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలలో మనం ముఖ్యమైన వార్తగా చూసుకున్నట్టయితే మునుగోడు ఎన్నిక చుట్టూ రాజకీయం తిరుగుతూనే ఉంది. మరొకవైపు రాష్ట్రంలోకి సిబిఐ నో ఎంట్రీ అనే వార్తను మనం చూసినట్టయితే ఇది చాలా కీలకమైన వార్తగా చూడొచ్చు. వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే రాష్ట్రంలోకి సిబిఐ నో ఎంట్రీ, సర్కార్ సీక్రెట్ జీవో, ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో వెలుగులోకి, ఆగస్టు 30న జీవో 51 జారీ చేసినట్టు కోర్టుకు చెప్పిన సర్కార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్, కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తును అడ్డుకోవడానికేనంటున్న ప్రతిపక్షాలనే వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం రహస్య ఉత్తర్వులు ఇచ్చింది. 2 నెలల కిందటే జీవో 51ని జారీ చేసినప్పటికీ ఇన్నాళ్ళు బయటపెట్టలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలంటూ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో శనివారం ఈ జీవో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు రావడంతోనే సిబిఐ విచారణకు
నో చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 51ని ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆగస్టు 30న జీవో విడుదలైంది. ఆ మరుసటి రోజే బీహార్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులపై సిబిఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఉసిగొల్పుతున్నదని, ఆ సంస్థలను రాష్ట్రాల్లో అడుగుపెట్టకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఒక రోజు ముందే తెలంగాణలో సిబిఐ కట్టడికి జీవో ఇచ్చిన ఆ విషయాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు. ఈ ఉత్తర్వులో రాష్ట్రంలో ఏదైనా కేసులో సిబిఐ విచారణ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అయిందనే వార్తను చూడొచ్చు. తప్పు చేసిన వాళ్ళు భయపడుతున్నారంటూనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు కొంతకాలంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాము కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాం కాబట్టి సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను వేటకుక్కల్లా కేంద్రం ఉసిగొల్పుతుందంటూ పలుమార్లు వారు ఆరోపించారు అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే సిబిఐ రాకుండా ప్రవేశం లేదు అనేది కూడా మనం ఈనాడులో చూడొచ్చు. సిబిఐకి ప్రవేశం లేదు. 3 నెలల క్రితమే సాధారణ సమ్మతిని ఉపసంహరించిన రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కేసు విచారణ సందర్భంగా వెలుగులోకి. ఇక్కడ చూసుకున్నట్టయితే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం తలుపులు మూసివేసింది. 2 నెలల క్రితమే జారీ చేసిన జీవోను తాజాగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఎమ్మెల్యేలకు కేసు విచారణలో క్రమంగా వెలుగులోకి వచ్చింది. గతంలో రాష్ట్రంలో ఏ కేసునైనా ప్రభుత్వ అనుమతి లేకుండా సిబిఐ దర్యాప్తు చేసేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1940ను అనుసరించి 2016 సెప్టెంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం జీవో 166 జారీ చేసింది. ఆ జీవోను ఉపసంహరిస్తూ ఈ ఏడాది ఆగస్టు 30న జీవో 51 ఇచ్చింది. దీన్ని అనుసరించి రాష్ట్రంలో సిబిఐ సొంతంగా కేసులను దర్యాప్తు చేయడం కుదరదు. ఇకపై ఏ కేసునైనా దర్యాప్తు చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఎమ్మెల్యేలకు కేసులో కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని భాజపా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన క్రమంలో ఈ జీవో విషయాన్ని అదనపు అడ్వకేట్ జనరల్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఆగస్టులోనే ఈ జీవో జారీ అయినా పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడంతో వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం హైదరాబాద్ కోటిలోని కేంద్రీయ సదన్ సిబిఐ హైదరాబాద్ జోన్ కార్యాలయం ఉంది. దీని పరిధిలో హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరులో ఏసీబీ విభాగాలు ఉన్నాయనే వార్తను చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే సిబిఐకి ఎర్ర జెండా అనేది మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థకు సాధారణ సమ్మతిని ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆగస్టులోనే జీవో విడుదల. ఇన్నాళ్ళు గోప్యత, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సందర్భంగా కోర్టుకు దృష్టికి తీసుకురావడం జరిగింది. మొత్తానికి తీసుకుంటే సిబిఐ చాలా కేసుల్లో సిబిఐ విచారణ కోరుతూ ప్రతిపక్షాలు అలాగే బీజేపీ కూడా చాలా కాలం నుంచి సిబిఐ దర్యాప్తు జరపాలి. కాళేశ్వరం లిక్కర్ స్కామ్ అలాగే చాలా స్కామ్లకు సంబంధించి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు సిబిఐకి అనుమతి నిరాకరించడం జరిగింది. అయితే గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే సిబిఐ అనుమతి నిరాకరణ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో గందరగోళమైన వాతావరణం నెలకొంది. సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంలో సిబిఐని ఎంట్రీ కానికపోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తాయని చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. సిబిఐ ఎంట్రీ అనేది రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో రాకున్నట్లయితే సిబిఐ ఏ విధంగా వస్తుంది, ఒకవేళ ఎవరిపైన విచారణ జరపాలంటే ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే విమర్శల పరంపరగా కూడా కొనసాగుతుంది. తప్పు చేయనప్పుడు సిబిఐ అంటే భయం ఎందుకంటూ ఇక్కడ బండి సంజయ్ ప్రశ్నించడం జరిగింది. చండూరు సభలో కేసీఆర్ పతనం ప్రారంభం అంటూ ఇక్కడ చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకే సిబిఐని ఎంటర్ కానివ్వట్లేదని చెప్పి బండి సంజయ్ వ్యాఖ్యలు చూడొచ్చు. రాష్ట్రంలో సిబిఐకి నో ఎంట్రీ జీవోపై సంజయ్ ఫైర్. కేసీఆర్కు సిబిఐ భయం పట్టుకుంది. 2 నెలల క్రితమే జీవో ఇస్తే ఎందుకు బయట పెట్టలే? తప్పు చేసిండు కాబట్టి ప్రమాణం చేసేందుకు రాలే. కేంద్రం వడ్ల పైసలు ఇస్తలేదని, మోటార్లకు మీటర్లు పెట్టిందని నిరూపిస్తావా అని సవాల్. సీఎం కేసీఆర్ సిబిఐ భయం పట్టుకుంది. లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకు జీవో 51 తెచ్చారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. 2 నెలల క్రితమే జీవో ఇస్తే ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఆదివారం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం సిగ్గు లేకుండా బీజేపీపై ఆరోపణలు చేసిన కేసీఆర్ ప్రమాణాలు చేసేందుకు యాదాద్రికి రమ్మంటే ఎందుకు రాలేదని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి మనం విమర్శలను చూసుకున్నట్టయితే సిబిఐకి కేసీఆర్కు లిక్కర్ స్కామ్ భయం, అందుకే రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా ఉత్తర్వు. సీఎం కాన్వాయ్లో మునుగోడుకు డబ్బు సంచులు 8 ఏళ్లుగా చేయని పనులు 15 రోజుల్లో చేస్తారా? ఉప ఎన్నిక తర్వాత కరెంటు ఛార్జీలు పెంచి కుట్ర, ఆ సెకండ్ హ్యాండ్ గాళ్ళు
సంజయ్ అనే వార్తను చూడొచ్చు. ఇక సిబిఐ అంటే కేసీఆర్కి భయం ఎందుకంటూ వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా విమర్శించడం జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులైతే విచారణ ఎదుర్కొనే దమ్ముండాలి కదా. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వార్తలను చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే ఇక సిబిఐది ఈ విధంగా ఉంటే, ఇక నిన్న చండూరులో మీటింగ్ సంబంధించి ఇంకొక 2 రోజులే ఎన్నిక ఉండడంతో టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. దీనికి సంబంధించి చూసినట్టయితే ఆ నలుగురు ఎవరైతే 100 కోట్ల స్కామ్కి సంబంధించిన దాంట్లో రికార్డింగ్ సంబంధించి ఉన్నారో వాళ్ళు 4 రోజుల తర్వాత కేసీఆర్తో ప్రత్యక్షం అవ్వడం జరిగింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు అనే వార్తను చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూపించింది కొంతే, ఇంకా ఎంతో ఉంది, ఢిల్లీ పీఠం కదిలే విషయం ఇది అంటూ కేసీఆర్ డైరెక్ట్గా బీజేపీపై అటాక్ చేయడం జరిగింది. బ్రోకర్లు 100 కోట్లు ఇస్తామన్నా మా ఎమ్మెల్యేలు గడ్డి పోచల్లా చూశారు, అమ్ముడు పోయే వాళ్ళం కాదంటూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటారు. ఒడ్లు కొనలేదు కానీ ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారు. భాజపా కోటేస్తే మోటార్లకు మీటర్లే, ఆ పార్టీకి చెంపపెట్టు లాంటి తీర్పునియాలే, బారాసుకు పునాది రాయి మునుగోడు కావాలి, చండూరు సభలో కేసీఆర్ అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేల ఫోటోను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే ఆత్మగౌరవం నిలబెట్టిండ్రు ఆ నలుగురు ఎమ్మెల్యేలు అంటూ కేసీఆర్ ప్రశంసలు చూడొచ్చు. రాబోయే రోజుల్లో ఢిల్లీ పీఠమే దుమ్ము రేగిపోతుంది. ఇక మీటర్లు పెట్టిన వాళ్ళకు ఓట్లు గుద్దితే నన్ను పక్కకు జరిపేస్తారు. 2018లో ప్రభాకర్ రెడ్డిని ఓడించేందుకే రోడ్లు రాలేదు, ఇప్పుడు గెలిస్తే మునుగోడుకు గుండెల్లో పెట్టుకుంటా, బీఆర్ఎస్కు ఇక్కడి నుంచే పునాది రాయి పడాలని వ్యాఖ్య. ఇక చూసుకున్నట్టయితే రాజకీయాలంటే అమ్ముడు పోవడం కాదని చాటిండ్రు, ఇలాంటి వాళ్ళే పాలిటిక్స్కి రావాలి. రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజ్పై కేసీఆర్ ప్రశంసలు అనే వార్తను చూడొచ్చు. కొనుగోళ్ల వ్యవహారంలోని నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మ గౌరవ బావుట హిమాలయ పర్వతమంత ఎత్తుకు ఎగిరేశారని, ఇటువంటి వాళ్ళే రాజకీయాల్లోకి కావాలని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఢిల్లీ బ్రోకర్లు 100 కోట్లు ఇస్తామన్న గడ్డి పోచతో సమానంగా ఎమ్మెల్యేలు ఇసిరేసి వచ్చారని చెప్పడం జరిగింది. అయితే ఈ ఎమ్మెల్యేల్లో 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన వాళ్ళు అనే విషయాన్ని ప్రతిపక్షాలు ఒకవైపు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ఒడ్లు కొనడం చేత కాదు కానీ మా ఎమ్మెల్యేలను కొంటారా, 100 కోట్ల సంచుల్లో పెట్టుకొని వస్తారా, ప్రభుత్వాలను కూలగొట్టే అరాచకం ఎందుకు, మోదీ అండదండలు లేకుండా బ్రోకర్లు వచ్చారా, టీవీల్లో చూపించి కొంతే దొరికిన వాళ్ళు చాలా ఉంది, త్వరలో ఢిల్లీ పీఠం దుమ్మురేపే పరిస్థితి వస్తుంది, ఎమ్మెల్యేల కొనుగోలు వెనుక ఎవరున్నారో తేలాలే, ఇలాంటి దుర్మార్గం చేసిన వాళ్ళు పదవికి అనర్హులు, మోదీ 2 సార్లు ప్రధాని అయ్యారు, ఇంకేం కావాలి. చండూరు సభలో నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్ అంగట్లో సరుకులం కాదని ఎమ్మెల్యేలు నిరూపించారు. దేశ రాజకీయాలను మలుపు తిప్పేందుకే బీఆర్ఎస్ చరిత్ర సువర్ణావకాశం మునుగోడుకే వచ్చింది. ఒళ్ళు మరిచి ఓటేసి ఇల్లు కాలబెట్టుకోవద్దు కేసీఆర్. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన తర్వాత తొలిసారిగా బయటికి వచ్చిన ఎమ్మెల్యేలు చండూరు సభలో ప్రత్యక్షం. ఆ ముగ్గురు ఇక చూసుకున్నట్టయితే మరొక వైపు విమర్శలు కూడా చూడొచ్చు. ఆ 3 ఎమ్మెల్యేలు ఏ పార్టీ మీద గెలిచారని చెప్పి ప్రతిపక్షాలు, ఇక్కడ ముఖ్యంగా కిషన్ రెడ్డి ఇక్కడ వ్యాఖ్యలు చూడొచ్చు. వారిని దొడ్డిదారిన టీఆర్ఎస్ కోల్లో చేర్చుకోలేదా, రాజీనామాలు చేయించకుండానే మంత్రుల్ని చేశారు, ఫిరాయింపులకు కేర్ ఆఫ్ కల్వకుంట్ల కుటుంబం, బీజేపీలకు వచ్చే వారంతా బరాబర్ చేర్చుకుంటాం, అక్రమాలను కప్పిపురించుకునేందుకే సిబిఐ విచారణ జీవో ఇచ్చారు అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈనాడులో ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు మీకుందా, ఆ 4 ఎమ్మెల్యేలో 3 ఏ పార్టీ, 8 ఏళ్లు వదిలేసి 15 రోజుల్లో మునుగోడు ఉద్ధరిస్తారా కేసీఆర్పై కిషన్ రెడ్డి ధ్వజం అనే వార్తను చూడొచ్చు. చండూరు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్పారని, పరోక్షంగా ఓటమిని అంగీకరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 8 ఏళ్లుగా మునుగోడును పట్టించుకొని ఆయన ధోరణి అర్థం చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, కోశాధికారి శాంతి కుమార్లతో కలిసి ఆదివారం సాయంత్రం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఫిరాయింపులకు చిరునామా కేసీఆర్ అని విమర్శించారని వార్తను చూడొచ్చు. మరొకవైపు ఇందులో చూసుకున్నట్టయితే సీఎం సభకు బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పి ఇక్కడ వెలుగు దినపత్రికలో ఒక ప్రత్యేకంగా వార్తను చూడొచ్చు. సీఎం సభకు బయట జనం హైదరాబాద్, భువనగిరి, నల్గొండ నియోజకవర్గం నుంచి తరలింపు అయినా గ్రౌండ్ పూర్తి నిండలే, 1,00,000 మంది అనుకుంటే 40,000 వచ్చిండ్రు. సభలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన, లెంకలపల్లికి వెళ్లకుండానే తిరుగుపయనమైన సీఎం 2 రోజులు లెంకలపల్లిలో ఉంటాను, ఇక్కడనే పోలింగ్ అని చెప్పిన సీఎం అక్కడికి వెళ్లకుండానే వెనుదిరిగారనే వార్తను చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే మునుగోడు వార్తలనే మరిన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి
ప్రచారానికి సంబంధించిన వార్తను చూడవచ్చు. విద్యా వైద్యం పక్కన పెట్టి లిక్కర్ తాగిస్తున్నావు, బెల్ట్ షాపులే సంక్షేమమా కేసీఆర్ రాజగోపాల్ రెడ్డి. ప్రతిపక్షం నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని అడ్డంగా కొన్నారు. సిద్దిపేట 1000 కోట్లు తీసుకెళ్లి మునుగోడుకు 3 కోట్లు ఇవ్వరా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేశారని మండిపాటు. కౌలు రైతులకు రైతు బంధుకు ఎందుకు ఇవ్వరో చెప్పాలని డిమాండ్ అనే వార్తను చూడవచ్చు. చూసుకున్నట్టయితే మునుగోడుకు సంబంధించిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఒకవైపు మునుగోడు వార్తలు, మునుగోడుపై రాహుల్ గాంధీ కూడా వ్యాఖ్యానించిన ముఖ్యమైన కీలకమైన వార్తను చూడొచ్చు. మునుగోడును చేజార్చుకోవద్దంటూ ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. అక్కడ కాంగ్రెస్కు అనుకూల పరిస్థితులు, మునుగోడు ఎన్నికపై సమీక్షించిన రాహుల్. ఎన్నికలప్పుడే బీజేపీ టీఆర్ఎస్ డ్రామాలు, ఇతర సమయాల్లో రెండు కలిసే ఉంటాయి. కేంద్ర బిల్లులకు టీఆర్ఎస్ మద్దతు, తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే, లాక్కున్న పేదల భూములు తిరిగి ఇప్పిస్తాం. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ. మునుగోడులో కాంగ్రెస్ గెలవడానికి అనుకూల పరిస్థితులున్నాయి, ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూడవచ్చు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించి దాదాపు అన్ని దినపత్రికల్లోనూ వార్తా కథనాలను మనం చూడొచ్చు. ఇక్కడ వెలుగు దినపత్రికలు చూసుకున్నట్టయితే జోడో యాత్రలో రాహుల్ రన్నింగ్ అనేది ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. భారత్ జోడో యాత్రలో ఆదివారం ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రాహుల్ గాంధీ పొద్దున టీ బ్రేక్ తర్వాత మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని రంగారెడ్డిగూడ నుంచి నడుస్తుండగా కొంతమంది స్కూల్ పిల్లలు ఆయన దగ్గరికి వచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళని పలకరించిన రాహుల్ మనం కాసేపు పరిగెడదామని అడిగారు. వాళ్ళు సరే అనడంతో 1 2 3 చలో అంటూ రాహుల్ హైవే పైనే కొంత దూరం రన్నింగ్ చేశారు. చిన్నారులతో ఆయన కలిసి నడుస్తున్న వాళ్ళంతా కేకలు వేస్తూ ఉత్సాహపరిచారనే వార్తను చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ పాదయాత్రకు సంబంధించి ఈనాడులో డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన భాజపా, 4 మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకే మోడీ యత్నం, అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను మెరుగుపరుస్తాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా పరిణామాలు, 8 ఏళ్లుగా వ్యవస్థల విధ్వంసం, విద్యావేత్తలు మేధావులతో రాహుల్ అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే మునుగోడుకు సంబంధించి రాహుల్ గాంధీ సమీక్షకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మునుగోడులో లిక్కర్ సంబంధించిన వార్తను, లెక్కలేనంత మునుగోడులో లిక్కర్ అని మనం వెలుగు దినపత్రికలు చూడొచ్చు. ఈసీ ఆంక్షలతో పార్టీల పక్కదారులు, మునుగోడు షాపుల్లో కొన్నవి 35 కోట్ల లిక్కరే. ఇదిగాక ఇప్పటికే 100 కోట్లకు పైగా విలువైన మద్యం పంపిణీ, జిల్లాల నుంచి యథేచ్ఛగా సరఫరా, రూలింగ్ పార్టీ లీడర్లకు చెక్పోస్టులో పోలీసులు సహకరిస్తున్నారనే అనుమానం అనే వార్తను చూడొచ్చు. చూసుకున్నట్టయితే ఇక మునుగోడుకు సంబంధించిన వార్తనే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ప్రత్యేక ఆసక్తికరమైన అంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. తటస్థులు ఎటు, గుబులు రేపుతున్న గుమ్మనం, అంతుచిక్కని 11% మంది ఓటర్ల అంతరంగం. ఇది చాలా కీలకమైన విషయంగా మనం చూడొచ్చు. చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ తటస్థులు ఎటువైపు అనేది కూడా ఇక్కడ తెలియట్లేదు. ఓ సర్వే సంస్థ యజమాని తన నివేదికను ప్రధాన పార్టీ అభ్యర్థికి సమర్పించారు. మీ గెలుపు ఖాయమేనని అనిపిస్తున్నప్పటికీ తటస్థుల ఓట్లు 10% పైగా ఉన్నాయి. దీనిపై కాస్త ఆందోళనగానే ఉంది. మేము చేసిన ఏ సర్వేలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. తటస్థ ఓటర్లు మన వైపే మొగ్గొచ్చు, మీరే గెలుస్తారు అంటూ ఊరట మాట చెప్పారు. అది చండూరు మండలం కోటయ్యగూడెంలోని కిరాణా దుకాణం వ్యాపారి. అక్కడ వ్యాపారితో ఆంధ్రజ్యోతి ప్రతినిధి మాట్లాడుతున్న సమయంలో 15 మంది స్థానికులున్నారు. 2-3 టీఆర్ఎస్, 2-3 బీజేపీ, 1-2 కాంగ్రెస్ ఓటేస్తామని చెప్పారు. మిగతా వారు ఎంత అడిగినా నోరు మెదపలేదు. చండూరులోని టీ స్టాల్ వద్ద గుమిగూడిన 40 మందిని నాడి తెలుసుకునేందుకు యత్నించగా అత్యధికులు ఓటు ఎటు వేసేది చెప్పడానికి ఇష్టపడలేదు. మునుగోడు మండలం గూడపూర్, కొరటికల్ గ్రామాల్లో రైతులను కదిలించిన ఇదే. 1-2 మాత్రం చివరిలో డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఓటేస్తామని చెప్పి చిరునవ్వు నవ్వారు. గుబ్బులు రేపుతున్న గుమ్మనం, మునుగోడులో ముంచినా తేల్చిన వీరే. ఆంధ్రజ్యోతి క్షేత్ర పరిశీలనలో స్పష్టం. ఇదే విషయాన్ని చెప్పిన సర్వే సంస్థలు గుమ్మనంగా ఉండడంతో పార్టీల్లో దడ, నమ్మకం కలిగించేందుకు ఓటు ప్రమాణం చివరి దశకు ప్రచారం, నేతల్లో టెన్షన్ అనే వార్తను చూడొచ్చు. ఇక వ్యూహకర్తలే ఒకే ఊపిరి, అభ్యర్థుల ప్రచారం వెనుక అన్నీ తామై నిర్వహణ, ఏం మాట్లాడాలి, బయలుదేరులతో ఎలా అధిగమించాలి, రోజువారీ ప్రచార సరళిపై 24 గంటల ముందే ప్రణాళిక. ఉప ఎన్నికల్లో 3 పార్టీల తరఫున 200 మంది వ్యూహకర్తలు. వీరంతా ఐఐటి, ఐఐఎం తదితర విద్యా సంస్థలో చదివిన వారే. ఇక మునుగోడులో 23 మందికి డబ్బులు ఎందుకు బదిలీ చేశారు, 24 గంటల్లో వివరణ ఇవ్వండి, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు అనే వార్తను చూడొచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే మునుగోడు ఎన్నికకు సంబంధించి తటస్థులపైనే ఇప్పుడు అంతా ఆధారపడి ఉందనేది కూడా మనం చూడొచ్చు.
ఇంకా 2 రోజులే మిగిలి ఉండడంతో ప్రచారానికి ఎల్లుండితో ప్రచారం ముగుస్తుంది. తదనంతరం అక్కడ పరిస్థితులు అక్కడికి వెళ్ళిన స్థానికేతరులు అందరూ కూడా తిరిగి బయటికి రావడం జరుగుతుంది. మునుగోడును వదిలిపెట్టడం జరిగింది. ఇక స్థానికులు మాత్రమే ఓటున్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్న పరిస్థితిలో మొగ్గు ఏ విధంగా ఉంటుంది. ఇప్పటికైతే హోరావరిగా నడుస్తున్న సమరంలో ఎవరు గెలుస్తారు అని చెప్పలేని పరిస్థితి. ఎవరికి అనుకూలంగా వాళ్ళు నివేదికలు ఇస్తున్నప్పటికీ ముందు ఓటర్ల మనసు ముఖ్యంగా 10% తటస్థులు ఎటువైపు ఓటేస్తారు. అలాగే మునుగోడులో 1,29,000 యువ ఓటర్లు, 39 సంవత్సరాల లోపు ఓటర్లు, అలాగే హైదరాబాద్కు చెందిన దాదాపు 35-40 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక మిగతా వార్తా కథనాల్లోకి వెళ్ళినట్టయితే జలసమాధి, గుజరాత్ జలసమాధికి సంబంధించిన వార్త చూడొచ్చు. 91 మంది జలసమాధి కుప్పకూలిన తీగల వంతెన, 100 మందికి పైగా గల్లంతు, వారి కోసం గాలింపు. గుజరాత్లోని మోర్చిలో విషాదం, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. 1900వ శతాబ్దంలో కట్టిన తీగల వంతెన మరమ్మతుల కోసం మార్చి నుంచి మూత, అనుమతులు లేకుండా 26న పునరుద్ధరణ, 4 రోజుల్లోనే కుప్పకూలిన వైనం. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై 500 మంది, మృతుల కుటుంబాలకు రాష్ట్రం 4 లక్షలు, కేంద్రం 2 లక్షల పరిహారం. ఆదివారం సాయంత్రం ఆపై చెర్ పూజ సంబరాలు, ఆహ్లాదం కోసం కొందరు, చెట్ పూజ వేడుకల కోసం మరికొందరు, ఇలా 500 మంది ప్రజలు 100 ఏళ్ల నాటి ఆ తీగల వంతెనపైకి వచ్చారు. వారంతా ఎవరి హడావుడిలో వారు ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది బ్రిడ్జ్. అంతే, దానిపైన ఉన్నవారంతా జర్రున గదిలోకి జారిపోవడం ప్రారంభించారు. వంతెన కూలిన వైపు ఉన్నవారంతా ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే నదిలో పడిపోయారు. రెండో వైపు ఉన్నవారు మాత్రం చేతికి అందిన తీగలు, వస్తువులు పట్టుకొని జారిపోకుండా ఆపుకోగలిగారు. ఈ ప్రమాదంలో 91 మంది దుర్మరణం పాలయ్యారు. నదిలో గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. గుజరాత్లోని మోర్చిలో ఆదివారం సాయంత్రం జరిగిన విషాదం. చనిపోయిన, గల్లంతైన వారిలో అత్యధికులు మహిళలు, చిన్నారులే. స్థానికులను కొందరిని కాపాడి ఆసుపత్రులకు తరలించారనే విషాదకరమైన వార్తను మనం చూడొచ్చు. దాదాపు అన్ని దినపత్రికల్లో ఈ వార్తకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో కుప్ప కూలిన తీగల వంతెన, 91 మంది మృతి. గుజరాత్లోని మోర్చిల్లో ఘోరం, మరో 100 మంది మిస్సింగ్. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. 140 ఏళ్ల నాటి బ్రిడ్జ్ రీఓపెన్ చేసిన 4 రోజులకే ప్రమాదం. ఇక్కడ చూసుకున్నట్టయితే 4 రోజుల క్రితమే ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఇది మరమ్మతుల కోసం మూసివేసిన దీన్ని మొత్తానికైతే అనుమతులు లేకుండా దీన్ని ఓపెన్ చేయడంతో ప్రమాదం జరిగింది. 78 మంది జల సమాధి. గుజరాత్లో బ్రిటిష్ కాలం నాటి వంతెన కూలడంతో ఘోరం. మరమ్మతులు పూర్తయిన 4 రోజులకే ఘటన అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ సెలవు రోజు కావడంతో చాలామంది రావడం జరిగింది. గుజరాత్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మోర్చిలో చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి వార్తను చూసుకున్నట్టయితే ఒక విషాదకరమైన వార్తగా మనం చూడొచ్చు. ఇక చూసుకున్నట్టయితే మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే మనం వెలుగు దినపత్రికలో ప్రిలిమ్స్ కట్ ఆఫ్కి సంబంధించిన వార్తను ఇప్పటివరకు డిసైడ్ చేయలేదనే వార్తను చూడొచ్చు. ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీకి రిలీజ్ చేసిన కట్ ఆఫ్ ఎంతో తెలియక అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొందనే వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే బిడ్డపై అత్యాచార యత్నం, కేసు పెట్టలేరని తల్లి సూసైడ్. కూతురుపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై పోలీసులు కేసు ఫైల్ చేయకపోవడంతో మనస్తాపంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాటి బుచ్చేగూడెంలో ఈ ఘోరం చోటు చేసుకుంది అనే వార్తను చూడొచ్చు. ఇక 6,000 కోట్ల పటాకుల మోత, దీపావళికి పెరిగిన క్రాకర్స్ సేల్స్, అమ్మకాల్లో మహారాష్ట్ర టాప్, ఉత్తరప్రదేశ్ సెకండ్ అనే వార్తను చూడొచ్చు. ఇక గొర్రెల మంద పెరగకపాయే, మాంసం ధర తగ్గకపోయే, 1,50,00,000 గొర్రెలిస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నెరవేరలే, 5 ఏళ్లలో 82.64 లక్షలే ఇచ్చిర్రు అనే ఒక ప్రత్యేక కథనాన్ని మనం చూడొచ్చు. ఇవి వెలుగు దినపత్రికలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇక ఈనాడులో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే భారత్లో తయారీకి ముందుకు రండి, రక్షణ రంగంలోకి సంస్థలకు ప్రధాని మోదీ పిలుపు. వడోదరాలో C-295 విమానాల ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన అనే వార్తను చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే అప్పుడే గజగజ, హైదరాబాద్లో పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు 54 ఏళ్లలో అక్టోబర్లో ఎన్నడూ లేనంతగా రోజుల వ్యవధిలోనే పతనం, సాధారణం కంటే 4 డిగ్రీల తగ్గుదల. వికారాబాద్ జిల్లా బంట్వారంలో 10.8 డిగ్రీలు, ఈశాన్య పశ్చిమ దిశల గాలుల వల్లే అనే వార్తను చూడొచ్చు.
ఇక చూసుకున్నట్టయితే ప్రాణం తీసిన సరదా యువకుని సరదాకు సంబంధించిన వార్తను చూడవచ్చు. యువకుడిని బలికొన్న ట్రెజర్ హంట్ గేమ్, బావిలో వేసిన వస్తువును వెతికి తేవడమే లక్ష్యం. హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ మూన్ లైట్లో క్యాంపింగ్లో విషాదం, సరదా కోసం ఆడిన నిధి వేట ఆట ఓ యువకుడి ప్రాణం తీసింది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో శనివారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన దాదాపు 150 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శనివారం సాయంత్రం వికారాబాద్ సమీపంలోని గోధుమగూడ శివారులో ఉన్న హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్లో మూన్ లైట్ క్యాంపింగ్ స్థలానికి వచ్చారు. తొలుత అక్కడ నిర్వహించిన వివిధ ఈవెంట్లలో పాల్గొన్నారు. ఈ గేమ్ చివరికి ప్రాణం తీసింది అనే వార్తను చూడొచ్చు. ఇక బంగారాన్ని పేస్ట్గా మార్చి లోదుస్తులో చిట్టి షార్జా నుంచి ఏపీ మీదుగా హైదరాబాద్కు తరలింపు. 3.495 కిలోల బంగారం ఆభరణాల స్వాధీనం. పంతంగి టోల్ ప్లాజా వద్ద పట్టివేత అనే వార్తను చూడొచ్చు. ఇక జగన్ పదవీకాంక్షకు సాయపడ్డా దానికంటే కాంగ్రెస్ను బాగు చేసి ఉండాల్సింది. గాడ్సే సిద్ధాంతాన్ని గాంధీ కాంగ్రెస్తోనే ఓడించగలం, ఇది గ్రహించడానికి చాలా సమయం పట్టింది. బీహార్ సీఎం నితీష్ కుమార్కి బీజేపీ ఏజెంటే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టీకరణ అనే వార్తను చూడొచ్చు. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు. వాటికి సంబంధించిన విశ్లేషణ పేపర్ ముచ్చట కార్యక్రమం లక్ష్యం సమాజయితం V3 న్యూస్.